రెడీ చేసి తప్పనిసరిగా దాన్ని పొందుపరచడం జరుగుతుంది. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో 3 రెస్కోలు పనిచేస్తున్నాయి. రెస్కో అంటే రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీస్. అందులో అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ కసింకోట అనకాపల్లిలో ఉంది. రెండవది చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ చీపురుపల్లి విజయనగరం జిల్లాలో ఉంది. మూడవది కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం కుప్పం చిత్తూరు జిల్లా ఉంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. గౌరవ ఏపీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం 1/9/2021 నుండి అమలయ్యే విధంగా అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల వ్యాపార కార్యకలాపాలను ఏపీఈపీడీసీఎల్కి అప్పగించడం అయింది. సి ప్రశ్నకు సమాధానం 2022-23 ఆర్థిక సంవత్సరానికి లైసెన్సులు పొందడం నుండి మినహాయింపు మరియు 2020-21-22 సంవత్సరాల కోసం అనకాపల్లి ఆర్ఈసిఎస్లో విద్యుత్ రిటైల్ విక్రయాలను మరియు పంపిణీ కోసం లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు గ్రాంట్ కోసం ఆమోదానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2/6/2022 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడమైంది. అంతేకాక 11/1/2023 మరియు 27/3/2023 తేదీల్లో ఉత్తర్వుల ద్వారా ఏపీఆర్సీ ప్రతిపాదనలు తిరస్కరించడమైంది. విద్యుత్ కోసం అపిలేట్ ట్రిబ్యునల్ ముందు అనకాపల్లి ఆర్ఈసిఎస్ ఈ ఉత్తర్వులు సవాల్ చేసింది. 2023లో 251, 2023లో 709 అప్పీలు. న్యూఢిల్లీలో ఈ కేసు తీర్పు కోసం పెండింగ్లో ఉంది. వివరాలన్నీ మీకు ఆన్సర్లో పొందుపరిచానని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. కొనతాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత మంచి సేవలు అందించేటువంటి రూరల్ గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు కేంద్ర చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో స్థాపించబడ్డాయి. అధ్యక్ష, అప్పట్లో ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు ఉండేవారు, ఎంపీ గారు, వారు తీసుకురావడం జరిగింది. పివి రమణ గారని మాజీ శాసనసభ్యుల హయాంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామీణ విద్యుత్ సంస్థగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి 100% ప్రతి ఇంటికి విద్యుత్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడితే, దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ విపరీతమైన దోపిడీకి గురైంది. అధ్యక్ష, ఇందులో చాలా అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వం అయితే ఇది రెన్యూవల్ చేయాలనేసి వారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీఆర్సీ వారు తిరస్కరించి ఇది విద్యుత్ బోర్డుకి కలపాలనేసి కల్పించే కార్యక్రమం చేశారు. అధ్యక్ష, వాస్తవానికి అక్కడ లోపాలు ఉన్నప్పుడు లోపాలు సరిచేయాల్సింది పోయి వ్యవస్థనే పూర్తిగా నాశనం చేసేటువంటి చర్య దీనివల్ల జరిగింది. అధ్యక్ష, ఏమైనా ఉంటే అది సరిచేయాలి, కానీ దాని మీద ఎంక్వైరీ వేయాలి. గతంలో 51A ఎంక్వైరీ వేశారు అవకతవకలపై, కానీ ఆ ఎంక్వైరీ కూడా మధ్యలో ఆపేసి మళ్ళీ అది రద్దు చేశారు. అధ్యక్ష, ఆ ఎంక్వైరీ వేయాల్సింది పోయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కొంతమందిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే తప్పులు చేశారో, కోట్ల రూపాయలు దోపిడీ చేశారో వాళ్ళు రక్షించే ప్రక్రియలోనే బిజినెస్ ఆపరేషన్స్ బోర్డుకి అప్పగించడం జరిగింది. అధ్యక్ష, మీరు ఉదాహరణ ఈ టేబుల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులోనే స్పష్టంగా కనిపిస్తుంది. అధ్యక్ష, ఏపీఆర్సీ లాభాలు, రెస్కో లాభాలు బోర్డుకి వెళ్ళకముందు 1,83,00,000 1920లో ఉంటే 2021లో 1,91,00,000 ఉంది. అధ్యక్ష, అదే మీరు తీసుకున్నాక 21-22లో 37 లక్షలు పడిపోయింది. అధ్యక్ష, దీని రెవెన్యూ కూడా 108 కోట్లు ఉన్న రెవెన్యూ 52 కోట్లకి పడిపోయింది. అధ్యక్ష, అంటే చాలా అవకతవకలతో అస్తవ్యస్తంతో అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో అడ్మినిస్ట్రేషన్ కోఆపరేటివ్ వ్యవస్థ అయినటువంటి వాళ్ళు పిఐసి ఎండీగా ఉన్నారు, బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఏపీఈపీడీసీఎల్ వాళ్ళు చూస్తున్నారు. ఇవి రెండింటికి సమన్వయం లేకపోవడం వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. అధ్యక్ష, ఈ ఒక్క సంవత్సరం ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష, ఈ ఒక్క సంవత్సరం పరిపాలన నిర్వహణలో 12 మంది లైన్ మ్యాన్ చనిపోయారు. అధ్యక్ష, నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద ఇంత పెద్ద ట్రాన్స్కో జాన్కో ఉన్నటువంటి వాటిలోనే ఎంతమంది చనిపోలేదు. అధ్యక్ష, ఆ 5 మండలాల్లో ఉన్నటువంటి
చిన్న పరిధిలో ఉన్నటువంటి వాటిలో 12 మంది చనిపోయారు అధ్యక్ష. చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏమీ ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం 2 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తే గట్టి గొడవ పెడితే దాన్ని 5 లక్షలు చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అస్తవ్యస్తంగా అక్కడ జీతాలు కూడా ఒకేసారి అపాయింట్ అయిన వాళ్ళకి ఒకరికి 10,000, ఒకరికి 40,000. వీళ్ళకి ఈపీఎఫ్ కడుతున్నది కేవలం 10,000 మీద కడుతున్నారు అధ్యక్ష. శ్రమ దోపిడీ అక్కడ జరుగుతుంది. చనిపోతున్నటువంటి పిల్లలు గతంలో కారుణ్య నియామకాలు ఉండేవి, ఇప్పుడు ఆ కారుణ్య నియామకాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. సర్వీస్ రూల్స్ లేవు, సర్వీస్ కండిషన్స్ లేవు, ఏ రికార్డ్స్ కూడా లేవు. ఏపీఈపీఐసీఎల్కి సమానంగా ఇందులో పనిచేస్తున్నటువంటి రెస్కోలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి అక్కడ ఇంక్రిమెంట్స్ అన్ని ఉండేవి అధ్యక్ష. ఆఖరికి మీకు అలవెన్సెస్, లీవ్ ఎన్కాష్మెంట్ అవి కూడా చేయలేదు అధ్యక్ష. అంత నిర్లక్ష్యంతో ఆఖరికి అక్కడ మీకు కూడా తెలుసు అధ్యక్ష, అక్కడ ఒక మంచి పాలిటెక్నిక్, ఒక ఆదర్శవంతమైన పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష. దానికి 50% రైతుల పిల్లలు చదువుకోవడానికి రిజర్వేషన్ కూడా ఉంది అధ్యక్ష. అది కూడా అస్తవ్యస్తం చేసి వాటికి రెన్యూవల్ కూడా ఇప్పుడు పిఐసి ఏమో టర్మ్ 5వ తారీఖుతో ఈ నెలతో అయిపోయిందన్నారు. ఆ టర్మ్ లో కొత్త వాళ్ళని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రెన్యూవల్ చేయడానికి పాలిటెక్నిక్ డబ్బు కట్టడానికి నాకు సంబంధం లేదు ఎవరి మట్టుకు వారు తప్పించుకొని వాటి రెన్యూవల్కి 24 రేపే ఆఖరి డేటు అధ్యక్ష. దానికి కూడా డబ్బు కట్టలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సరిచేయాలంటే నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుకునేది, కారుణ్య నియామకాలు లేదా కంపాషనేట్ గ్రౌండ్స్ మీద నియామకాలు చనిపోయినటువంటి పిల్లలకి నియమించేటువంటి అవకాశం అక్కడ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ ఆర్ఈసిఎస్ లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే ఈ తాత్కాలికంగా కోర్టు కేసు ఢిల్లీలో ఉంది కాబట్టి, ట్రిబ్యునల్ లో ఉంది కాబట్టి ఆ కోర్టు కేసు ఫైనలైజ్ అయ్యే వరకు, త్వరగా ఫైనలైజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఫైనలైజ్ అయ్యే వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే ఒక ఆఫీసర్ని అక్కడ పర్సన్ ఇన్ఛార్జ్ ఎండీగా వేస్తే 2 బిజినెస్ ఆపరేషన్స్ ఇవి కోఆర్డినేషన్ అవుతుంది అధ్యక్ష. తర్వాత పూర్తి స్థాయిలో ఆర్ఈసిఎస్ నుంచి పెట్టవచ్చు. తర్వాత ఇక్కడ జరిగినటువంటి అవకతవకల మీద 51A ఎంక్వైరీ మళ్ళీ పునరుద్ధరించి ఆ ఎంక్వైరీ జరిపే కార్యక్రమాలు చేయాల్సిందిగా, అక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి గత 3 నెలలుగా జీతాలు కూడా లేవు అధ్యక్ష. అవి కూడా ఇప్పించే ఏర్పాటు మంత్రి గారు త్వరగా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. గద్దె రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు. కళా వెంకటరావు గారు. అధ్యక్ష, ఈ ఆర్ఈసి రాష్ట్రంలో కంబైన్ స్టేట్ లో ఉండేటప్పుడు 5, 6 అన్ని ప్రాంతాల్లో పెట్టారు. అట్లాగే మా ఉత్తరాంధ్ర నుంచి అనకాపల్లి, చీపురుపల్లి కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నడుస్తుండేటటువంటి ఈ ఆర్ఈసిఎస్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి కుప్పం, రెండవది చీపురుపల్లి లాభాల్లో నడుస్తూ ముందుకెళ్తున్నాయి. మరి చీపురుపల్లిని కూడా గత ప్రభుత్వంలో ఏపీఎస్సీబీలో కలిపేయాలి అని చెప్పి ఓ నిర్ణయం తీసుకునేటట్టుగా తెలుస్తుంది. మళ్ళీ అదే ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత స్టేటస్గా ఉండాలి అని చెప్పి అప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ అనుకోవటం, దాన్ని అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఆర్ఈసీఏ కంటిన్యూ అవుతుంది. ఆ ఎండి వేరే ఉంటున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. యాక్చువల్గా ఆర్ఈసీకి సంబంధించి ఏపీఎస్సీబీ వాళ్ళు వీళ్ళకి తక్కువ రేటుతో కరెంట్ ఇస్తారు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గ్రామాలకి అదేవిధంగా అగ్రికల్చరల్ కనెక్షన్స్, ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అన్ని కూడా వీళ్ళు ఇస్తుంటారు, బల్క్లో కాకుండా నార్మల్గా. దానివల్ల ఏమవుతుందంటే అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో అగ్రికల్చరల్ కనెక్షన్స్ కానీ, హౌస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది, లాభాల్లో ఉంది. కావాలని చీపురుపల్లిది అడుగుతున్నారు కాబట్టి మరి ఏపీ రెగ్యులేటరీ కమిషన్ లో చీపురుపల్లికి సంబంధించి పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ చైర్మన్ కి, లోకల్ గా ఉండేటటువంటి మంత్రికి పడకపోవటం వలన దాన్ని అలా పెండింగ్ లో పెట్టారు. మరి ఎన్నికల్లో మన గవర్నమెంట్ కి సంబంధించి మనం గవర్నమెంట్ వస్తే ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా, అదే విధంగా మిగతా వారి ద్వారా కూడా మనం చెప్పించాం. అక్కడ చీపురుపల్లికి సంబంధించి
అందువల్ల కంటిన్యూ చేయాలనేటటువంటిది అక్కడ ప్రజల కోరిక. లాభాల్లో ఉంది కాబట్టి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నప్పటికి కూడా ఆ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా తెప్పించి మంత్రి గారిని చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, 1964 సహచార చట్టాల కింద ఈ రెస్కోలు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీని ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో 100% విద్యుదీకరణ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 6-7 ఉండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 4 ఉంటే అందులో ఇప్పుడు 3 మనకి పనిచేస్తున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, మరి చీపురుపల్లి, అనకాపల్లి అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి తెలియదు అధ్యక్ష, ఇది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ప్రాంతంలో 100% విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాల ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష. ఎంత దుర్మార్గులు అంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ 3 అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష. 19 వరకు లాభాల్లో నడిచాయి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి, లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష. కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్కి అప్లై చేయడానికి. ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్గా దీన్ని డిపార్ట్మెంట్లోకి మార్చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడై కొల్యూడై ఈ 3 రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లేఖ రాసి 2021, 22, 23 సంవత్సరానికి లైసెన్సు మినహాయింపు ఇవ్వమని ఒక లెటర్ రాశారు అధ్యక్ష. లెటర్ రాస్తే ఏదైతే ఆ లెటరు ఆర్ఈసిఎస్ అనకాపల్లి ఏదైతే ఏపీఆర్సీ లైసెన్స్ ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు అధ్యక్ష. ఎప్పుడైతే లైసెన్స్ ఇవ్వలేదు, కేసు వేసిన తర్వాత వాళ్ళు ఏపీఆర్సీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. జాతీయ విద్యుత్ పాలసీ మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఏపీఆర్సీకి మరి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఏపీఆర్సీ కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక 10 రోజులతో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అప్పుడు ఏపీఆర్సీ ఏం చేసిందంటే ఈ రెస్కోలు సరిగా పనిచేయడం లేదు, ప్రజా అవసరాలు తీర్చడంలో వెనకబడిపోతున్నాయి, ఆర్థికంగా సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్పి ఆ రోజు రెస్కో నుంచి పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పమని ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. వెంటనే రెస్కో వాళ్ళు దీన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అపిలేటివ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్లో కేసు వేశారు అధ్యక్ష. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని. ఢిల్లీలో కేసు రన్ అవుతుంది. దాని మీద కూడా డిపార్ట్మెంట్కి చెప్పాం, ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అక్కడ సాధ్యమైనంత వరకు మనకి న్యాయం జరిగినట్టు ప్రయత్నం చేసి కేసు గెలిచి మళ్ళీ ఈ వ్యవస్థని రెస్కోకి ఇవ్వడానికి ప్రభుత్వం మా వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది కళా వెంకట్రావు గారు అడిగారు, అది మన ఏపీఆర్సీలో పెండింగ్ ఉంది. మళ్ళీ దాని మీద కూడా ఒకసారి అధికారులతో చర్చించి మంచి అడ్వకేట్ పెట్టి అది కూడా మళ్ళీ రెస్కోకి రావడానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఒక మంచి వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, ఆ ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల్లో 100% విద్యుత్ కల్పించాలని చెప్పి ఏర్పడినటువంటి వ్యవస్థని 19 వరకు లాభాల్లో ఉన్నటువంటి వ్యవస్థని ఇటువంటి వ్యవస్థలో కూడా చెయ్యి పెట్టి
ఎంత దారుణంగా వ్యవస్థలన్నీ నాశనం చేశారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు కొంతాల రామకృష్ణ గారు అడిగారు. తప్పనిసరిగా మళ్ళీ 51 ఎంక్వైరీ చేసి డీటెయిల్గా మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారో వారి మీద యాక్షన్ తీసుకుంటాం. అయితే అక్కడ ఈరోజు ఎండి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆఫీసులు కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు, నడిపిస్తున్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అది కూడా సభ్యులు నా దృష్టిలో పెట్టారు. ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్సన్ ఇన్ఛార్జిగా వేయడానికి అవకాశం ఉంటే అది కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ఇందులో పనిచేసిన వాళ్ళకి, ఎలక్ట్రిసిటీలో పనిచేసిన వాళ్ళకి శాలరీస్లో కానీ కంపేరిటివ్ అపాయింట్మెంట్స్లో కానీ చాలా తేడాలు ఉన్నాయన్నారు. తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ మంత్రి గారితో చెప్పి ఏవైనా సరిచేయడానికి అవకాశం ఉంటే అది సరిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా మళ్ళీ ఈ 3 కావాలని రాజకీయంగా కలవబెట్టి ఇది నా ఇబ్బంది పెట్టారో దీన్ని మళ్ళీ లైన్లో పెట్టి మళ్ళీ ప్రజలకు మేలు చేయడానికి ఈ రెస్కోల్ పనిచేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్న సభ్యులకి, అక్కడ పనిచేసిన అధికారులకి, ఆ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 76 ఉప ముఖ్యమంత్రి గారు.